అయ్యా ఏంటయ్యా ఇలా వచ్చారు? ఇక నుంచి ఈ స్థలం మీది కాదు, ఈయనది. అయ్యా అయ్యా అలా కాదయ్యా, నా మాట వినండి అయ్యా. నన్నేం చేయమంటావు? మీ అయ్య పోతూ పోతూ అప్పు చేసి స్థలం ఇచ్చిపోయాడు. అయ్యా అయ్యా నాకున్నది ఇది ఒక్కటే స్థలం అయ్యా. ఏమైంది సార్? వీళ్ళ తండ్రి అప్పు బదులు స్థలం ఇచ్చేసాడండి. కాదన్నా, మా నాన్న అప్పంతా తీర్చేశారు. సగం స్థలం అమ్మేసి ఉంటే మిగతాది కూడా కబ్జా చేశారన్నా. మీ నాన్న సంతకం పెట్టినట్లు నా దగ్గర ప్రూఫ్ ఉంది. కానీ వీళ్ళ నాన్న సంతకం చేసినట్టు సాక్ష్యం కూడా ఉంది. చట్టానికి కావాల్సింది నిజమే సార్. కరెక్టే సార్, ఆయన దగ్గర నిజం ఉంది, సంతకం పెట్టినట్టు సాక్ష్యం కూడా ఉంది. కానీ నిజం కన్నా గొప్పది ఇంకోటి ఉంది, న్యాయం. అయ్యా మీకు ఇది కాకపోతే ఇంకో స్థలం, కానీ అబ్బాయి వాళ్ళ నాన్న గుర్తుకు పెట్టుకున్న స్థలం చివరి వరకు నన్ను అడుగుతున్నాడు. పేదవాళ్ళకి నిజం కాదు, న్యాయం చేసి చూడండి, అప్పుడు మీకే తెలుస్తుంది.